పరిపాలనా రంగంలో రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన శాఖ పంచాయతీరాజ్ శాఖ అని జంగారెడ్గూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణా తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ మాట్లాడుతూ సర్పంచులు వారి విధులు, నిధులు గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని అన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ నిధులను సమకూర్చుకోవాలని చెప్పారు. దీనికోసం పన్నులు వసూలు చేయడం, సెస్లు వసూలు చేయడం, హౌసింగ్ ప్లాన్ అప్రూవల్ వంటి వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్గూడెం మండల పరిషత్తులో సర్పంచులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా జంగారెడ్డిలో ఉన్న మండలంలో ఉన్న సర్పంచ్ అందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా సెక్రటరీస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన ఎండిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసి ఆల్రెడీ సర్పంచ్ చేసి 3.5 years అయిపోయాడు. 1.5 years అంతే కదా మీకు. ఇంకా ఇంతకుముందు కూడా మీకు సామర్లు కూడా ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో అత్యున్నత వ్యవస్థ ఏదైనా ఉందంటే పరిపాలనా రంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ. దీని యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. సెక్రటరీస్ కంటే వాళ్ళు నిత్యం లైఫ్ లాంగ్ వాళ్ళు 60 years వచ్చేందుకు ఉద్యోగాలు ఉండాలి కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో అవగాహన ఉంటుంది. సర్పంచ్ చేసి ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో కొంతమంది సీనియర్ ప్రజాప్రతినిధులు ఉంటారు, కాదంటారు కాదు అని కాదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కొద్ది గొప్ప అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం అయినా కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి గౌరవించుకుంటూ వారి యొక్క విధులు, నిధులు వాటి దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మీ సర్పంచ్ అందరూ గత 3.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులుగా నిర్వహించారు. మీకు కూడా అవగాహన ఉంది, నేను చెప్పట్లేదు. అసలు పంచాయతీ తీర్మానం అంటే ఏంటి, అసలు హౌ టు యూటిలైజ్ ద ఫండ్స్ అనేది ఒకటి, అసలు ఫండ్స్ ఏ విధంగా హౌ టు గ్యాదర్ అనేది. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో మనమే వనరులను సమకూర్చుకోవాలి. పన్నులు విధించడం ద్వారా కొత్తగా ఇల్లు కడతారు, ఆ పన్నులు కొన్ని అసెస్మెంట్ చేయమంటే కొంతమంది చేయలేరు, అది తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఓన్లీ మున్సిపాలిటీలో అయితే ఇల్లు కట్టుకోవాలంటే చాలా బడ్డీ అనుకుంటారు. కానీ మన గ్రామ పంచాయతీల్లో కూడా మన స్థాయిలో మనం ప్లాన్ అప్రూవల్కి మినిమం రుసుములు ఉంటాయి. ఆ యూఆర్డీ గారిని, ఎండిఓ గారిని, డిఎల్పిఓని సంప్రదిస్తే వారి యొక్క పట్టికి ఇస్తారు. దాని ప్రకారం మనం అమౌంట్ కట్టుకుంటామని. అదేవిధంగా చెస్ వసూలు చేయడంలో కానీ, అదేవిధంగా ఇంకా ఏ విధంగా అయితే వనరులు సమకూర్చుకుంటే మనం ఏదో రకంగా క్రియేట్ చేసుకుంటే పంచాయతీ ముందుకెళ్తాయి.